తెలంగాణ ఉద్యమకాలం నాటి అరుదైన ఫోటోను ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలం నాటి జ్ఞాపకాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చిందని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ తెలిపారు. సామాజిక తెలంగాణ, బహుజన ఆలోచన, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల రాజకీయ సాధికారత వంటి అంశాలు ప్రధాన చర్చలుగా ఉన్నటువంటి రోజులను ఫోటో గుర్తు చేస్తోందన్నారు. తెలంగాణ మేధావులతో పాటు బహుజన ఉద్యమకారుడు ఆగస్టీన్, ప్రజాగాయకుడు గద్దర్ తదితరులతో కలిసి తెలంగాణ భవిష్యత్తు, రాజకీయ అధికారంలో సమాన భాగస్వామ్యం, సామాజిక తెలంగాణ ఆవశ్యకతపై విస్తృతంగా చర్చలు జరిగిన సందర్భాలను ఈ ఫోటో ప్రతిబింబిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సామాజిక మార్పు, సమానత్వం, సామాజిక న్యాయం, రాజకీయ శక్తిగా రూపాంతరం చెందాలనే ఆకాంక్షలను ఈ చిత్రం ప్రతీకగా నిలుస్తోందని కూడా పవన్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సామాజిక తెలంగాణ భావజాలానికి సంబంధించిన ఒక ప్రత్యేక జ్ఞాపకంగా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోందని పవన్ కళ్యాణ్ ఎక్స్లో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకాలం నాటి అరుదైన ఫోటోను ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలం నాటి జ్ఞాపకాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చిందని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ తెలిపారు. సామాజిక తెలంగాణ, బహుజన ఆలోచన, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల రాజకీయ సాధికారత వంటి అంశాలు ప్రధాన చర్చలుగా ఉన్న రోజులను ఫోటో గుర్తు చేస్తోందన్నారు. తెలంగాణ మేధావులతో పాటు బహుజన ఉద్యమకారుడు ఆగస్టీన్, ప్రజాగాయకుడు గద్దర్ తదితరులతో కలిసి తెలంగాణ భవిష్యత్తు, రాజకీయ అధికారంలో సమాన భాగస్వామ్యం, సామాజిక తెలంగాణ ఆవశ్యకతపై విస్తృతంగా చర్చలు జరిగిన సందర్భాలను ఈ ఫోటో ప్రతిబింబిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక రాజకీయాలకు అతీతంగా సామాజిక మార్పు, సమానత్వం, సామాజిక న్యాయం, రాజకీయ శక్తిగా రూపాంతరం చెందాలనే ఆకాంక్షలను ఈ చిత్రం ప్రతీకగా నిలుస్తోందన్నారు పవన్ కళ్యాణ్. ఇక తెలంగాణ ఉద్యమ చరిత్రలో సామాజిక తెలంగాణ భావజాలానికి సంబంధించిన ఒక ప్రత్యేక జ్ఞాపకంగా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోందని పవన్ కళ్యాణ్ ఎక్స్లో పేర్కొన్నారు.